సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు అలాగే మాజీ ఎమ్మెల్యే డికే అరుణ మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నుంచి బరిలో ఉన్నారు. మన్నే శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ మరోసారి మన్నే శ్రీనివాస్కి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వంశేందర్ రెడ్డి అలాగే డికే అరుణ మధ్యలో మాత్రం టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. నువ్వా నేనా అన్నట్టుగా కూడా ఇద్దరు కూడా ప్రచారంలో దూసుకోబోతున్నారు. సో డికే అరుణ ఒక రకంగా కొంతమేరకి ఎడ్జ్లకు వెళ్తే వంశేందర్ రెడ్డి మరి కాస్త దూకుడిని పెంచడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎవరిది గెలుపోవటంలో అనేది ఇంకా డిసైడ్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ప్రచారంలో కావచ్చు ఇక్కడ కూడా ఎలాంటి విషయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ అవ్వకపోవడం ఇటు డికే అరుణ కాంప్రమైజ్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. సో వంశేందర్ రెడ్డి ప్లస్ పాయింట్లు సీనియర్ నాయకుడిగా దాదాపుగా 7 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ వంశేందర్ రెడ్డి కోసం పనిచేయడం అనేది వంశేందర్ రెడ్డికి కలిసి వచ్చే అంశం. అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారి ఉమ్మడి జిల్లా కాబట్టి డెఫినెట్గా ఎలాగైనా సరే గెలిపించుకోవాలని చెప్పేసి కూడా సీఎం తాపత్రయం కావచ్చు, తర్వాత అధికారంలో కాంగ్రెస్ పార్టీలు ఉండడం ఇవన్నీ వంశేందర్ రెడ్డి ప్లస్ పాయింట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ఉండడం వంశేందర్ రెడ్డికి అదొక స్పెషల్ బూస్టప్గా కూడా ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డికే అరుణకి సీనియర్ నాయకురాలుగా సుపరిచితురాలు, గతంలో 2019లో స్వల్ప మెజార్టీతోటి ఓడిపోవడం అనేది సానుభూతి కలిసి వస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మోడీ మానియా కావచ్చు, ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ సంస్థలు కూడా స్ట్రాంగ్గా ఉండడం, డికే అరుణ కోసం పనిచేయడం అనేది డికే అరుణకు వ్యక్తిగతంగా కలిసి వస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మాత్రం వంశేందర్ రెడ్డి వర్సెస్ డికే అరుణ మధ్యలో మాత్రం టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. సో ఎవరిది గెలుపు ఓటమి అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే అంచనా వేయలేకపోతున్నాం. సో ఇద్దరి మధ్యలో ఈ టఫ్ కాంపిటీషన్ నడుమ ఎవరు గెలిచినా కూడా స్వల్ప మెజార్టీతోటే గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మరొక నియోజకవర్గం చూసుకున్నట్టయితే సో నార్ కర్నూలు పార్లమెంట్ సంబంధించి చూసుకున్నట్టయితే మల్లు రవి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే 2 సార్లు ఎంపీగా కూడా చేశారు, మాజీ ఎంపీ. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్నటి వరకు బీఎస్పీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేత, సిర్పూర్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం అనేది జరిగింది. అండ్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. పోదుగంటి భరత్ వారి తండ్రి సహకారం రాములు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ. సో వారు భారతీయ జనతా పార్టీలోకి వచ్చి బంగారు శృతి సీనియర్ నాయకురాలు ఉండగా కూడా భరత్కి టికెట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. సో ఇక్కడ మాత్రం ఒక రకంగా చూసుకున్నట్టయితే ముగ్గురు మధ్యలో త్రిముఖ పోరు నడిచే అవకాశాలు ఉన్నాయి. ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ కావచ్చు, మల్లు రవి కావచ్చు. బట్ సీనియర్ నాయకుడిగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మాత్రం మల్లు రవి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నార్ కర్నూలులో దాదాపు 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం అనేది ఒక పెద్ద ప్లస్గా చెప్పుకోవచ్చు. తర్వాత జూపల్లి కృష్ణారావు లాంటి ప్రస్తుతం మంత్రివర్యులు కూడా ఇక్కడ మల్లు రవి గెలుపుకి కృషి చేయడం కూడా మల్లు రవి కలిసి వచ్చే అంశం. అలాగే గతంలో కూడా ఇక్కడ నుంచి ఎంపీగా గెలుపొందడం అనేది కూడా ఒక రకంగా మల్లు రవికి అవి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండడం, రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం అనేది కూడా మల్లు రవికి ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ అంశాలు, ఈ బలాలన్నీ మల్లు రవి గెలుపు దిశగా వెళ్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలాలు బలహీనతలు చూసుకున్నట్టయితే ఒక రకంగా బీఆర్ఎస్ ఉనికిలోకి లేకపోవడం, తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి కేసీఆర్ ఈ మధ్యకాలంలో రోడ్ షోలతోటి కొంతమేర బీఆర్ఎస్ నాయకులకు ఒక బూస్టప్ ఇచ్చినట్టు కూడా అయ్యింది. సో తన ఓట్ బ్యాంక్ తను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ చేస్తున్న కృషి కావచ్చు, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ గతంలో గెలిచిన స్థానాలు, బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ పడినా చాలు, అంటే పాత ఓటర్లు కూడా వేసినా చాలు, డెఫినెట్గా ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది. అలాగే స్వెరోస్ టీం అనేది ఒక రకంగా ప్రవీణ్ కుమార్ కోసం కష్టపడుతున్నారు. మరి వాళ్ళందరూ తలుచుకుంటే మాత్రం కొంతమేర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అండ్ భరత్కి ప్లస్ పాయింట్ చూసుకున్నట్టయితే మోడీ మానియాతోటి గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మల్లు రవి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించే దిశగా
అడుగులు వేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో నార్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్కి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్లస్ ఉంది, గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.